కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గాజుల రామారంలో 5 బస్తీల్లో ఉన్న పేదల ఇళ్లను హైడ్రా యంత్రాలతో కూల్చివేశారు. ఈ ఘటనలో ఇళ్లు కోల్పోయిన బాధితులను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పరామర్శించారు. ఆయన బస్తీలన్నింటినీ సందర్శించి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ వెంటనే బాధితులకు విద్యుత్, త్రాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాతలు, తండ్రులు, ఇప్పుడు పిల్లలు నివసిస్తున్న 300 ఎకరాల ప్రభుత్వ భూమిలో జరిగిన ఈ కూల్చివేతను ఖండించారు. ఈ ప్రాంతంలో ఉన్నవారు తెలంగాణ వ్యాప్తంగా కంకర్ మిషన్లో పనిచేయడానికి వచ్చిన వడ్డర్లని, వారు కష్టపడి బతికే పేదవారని అన్నారు. 60 గజాల గుడిసెల్లో ఉండే వారిపై ఈ ప్రతాపం ఎందుకు చూపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నువ్వు చేసిన తప్పేనండి. ఎకరాలు కరెంట్ స్తంభాలు కూడా మొత్తం పలవటేసి సార్ ఇట్లా ఒక హాఫ్ కిలోమీటర్ అంటే హాఫ్ కిలోమీటర్ అక్కడ బాగానే 70 వరకు దూరం ఉంది, కొంచెం మరీ దగ్గరికి దూరం ఉంది. అంటే ఇక్కడ అక్కడ వెనక్కి వస్తే అందరికి వస్తుంది. పంపించి గ్రూప్ ఉంది, గ్రూప్లో వచ్చేసి అదేనా మొత్తం కలిపి 300. మేము 30 సంవత్సరాలు అంటే మా తాతలు, మామలు పనిచేసేవాళ్ళము. ఇక్కడ మిషన్లు ఉండే పాత 2. ఆ మిషన్లు ఉన్నప్పుడు ఇక్కడే పనిచేసి కొందరు చనిపోయారు. అలా మిషన్ కాళ్ళు పోయి, చేయిలు పోయి చనిపోయిన, కోరిలో పడి చనిపోయిన కంకర